ఈరోజు దేవుని వాగ్దానం, అంత్యదినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులును మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. దేవుడు మనుషుల వయస్సు, స్థానం లేదా సామర్థ్యాలను చూసి తన ఆత్మను కుమ్మరించడు. ఆయనకు లోబడే ప్రతి ఒక్కరిని తన మహిమ కొరకు వాడుకుంటాడు. ఈ వాక్యం మనకొక గొప్ప నిరీక్షణను ఇస్తోంది. మన భవిష్యత్తు దేవుని చేతిలోనే సురక్షితంగా ఉంది. యువకులకు దర్శనాలను, వృద్ధులకు కలలను, కుమారులకు మరియు కుమార్తెలకు ప్రవచన వరాలను అనుగ్రహించే దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలను చేయగలడు. మీ పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా దేవుడు మీకోసం ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని సిద్ధపరిచాడు. మీరు పరిశుద్ధాత్మ నడిపింపులో సాగిపోతే మీ జీవితంలో సరికొత్త దిశ, ఆశ మరియు ఉన్నతమైన అవకాశాలు లభిస్తాయి. దేవుడు మీ గతాన్ని కాదు, మీలో ఉన్న దైవిక సామర్థ్యాన్ని, అంటే అవకాశాన్ని చూస్తాడు.